హిందుత్వం చెప్పట్లా. భారతీయ జనతా పార్టీకి హిందూ ఓట్ బ్యాంక్ తప్ప మిగిలిన మతాల ఓట్ బ్యాంక్ దూరం చేస్తే రేపొద్దున్న ఐఎన్డిఏ కూటమి సులభంగా అధికారంలోకి రావచ్చు అనే వ్యూహం ఏమైనా పనుతుందా? అంతే, అందులోనే అంటే ఒకటి హిందూ ఓట్లు పూర్తిగా బీజేపీకి ఎట్లాగో పోలరైజ్ అవ్వవు, అందులో 40-50%. కానీ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ దూరం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపించట్లేదు. వీళ్ళు దూరం చేసేది ఏముంది, ఆల్రెడీ వాళ్ళు అంటే పదే పదే ఇలాగ హిందూ పార్టీ, హిందుత్వం, హిందూ హింస ఇలా అంటే ఆటోమేటిక్ గా ఒక వెక్సేషన్ అయితే వస్తుంది. ఇది బీజేపీకి దూరం చేయడం కాదు వాళ్ళ ఉద్దేశం, దాన్ని తన వైపు పోలరైజ్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు వాళ్ళకి పోలరైజ్డ్ గా పడే ఓట్లు, బాబ్రీ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఓట్లు ప్రాంతీయ పార్టీలు డివైడ్ అయిపోయినాయి. అక్కడ తృణమూలకు మమతాకు, అటు శరద్ పవార్కు, అటు స్టాలిన్కు ఇట్లా పడుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే తన మిత్రపక్షాలకి తను వెన్నుబోడు పొడుస్తుంది. ఆ మైనారిటీ ఓట్లు తన వైపుకి లాక్కుని మిత్రపక్షాలని పక్కన నిదానంగా ఎదగాలనుకుంటున్న మిత్రపక్షాలను పక్కన పెట్టి దాంతో మిత్రపక్షాలతో ఉండినే కథ నడుపుతుంది, అంతే తేడా. ఒక రకంగా మోడీకి ఇది ఒక చెక్ అని అనుకోవచ్చా ఈ తరహా రాజకీయం, లేదంటే సునాయాసంగా నెగ్గు రాగలుగుతారు? కొత్తదేం కాదు ఇది, పాతదే. కాకపోతే ఇదివరకు ఎవరి జట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. కాంగ్రెస్ కూటమి వేరు, ఆపు తర్వాత సమాజ్వాది వీళ్ళందరూ ఎవడు దోవనాడు ఉండేవాడు. శత్రువులు ఒక్కటయ్యారు, అంతే తేడా. ఇదివరకు శత్రువులే ఒక్కటవ్వడం వలన బలం పెరుగుతుంది. అదే శత్రువులు బలం పెంచుకుంటున్నారు.